ముందు వీడియోలు చెప్పాం కదా సమాధుల దగ్గరికి వెళ్ళామనేది. సో ఇంటికి వచ్చిన తర్వాతకి ఇంకా మేమందరం స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయి లక్ష్మీ పూజకి అయితే అంతా సిద్ధం చేసుకున్నాం. పరమాన్నం నైవేద్యంగా చేసాము. సో ఇంకా స్వీట్స్ ఫ్రూట్స్ అన్ని అమ్మవారి దగ్గర పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా మా చిన్న పాప అయితే అసలు ఒక దగ్గర ఆగదు కదా, తనైతే ఎవరో ఒకరు పట్టుకోవాల్సిందే. సో ఇంకా నేను పూజ చేసినంతసేపు మా మామయ్య గారు అయితే పట్టుకున్నారు. ఇంకా మా మామయ్య మా హస్బెండ్ ఏమో ఇంటి చుట్టూ దీపాలు అయితే పెట్టారు. ఇంకా మా పెద్ద పాప మా మమ్మీ ఇద్దరం క్రాకర్స్ కలుద్దాం రా అనేసి అంటే కాల్చడానికి వెళ్ళానండి. బట్ ఇద్దరం ఒకేసారి పెడితే చిచ్చుబుడ్డి మా పాపది వెళ్ళింది కానీ అయితే వెళ్ళలేదు. తుస్ అయిపోయింది. దాంతో నాకు ఇంట్రెస్ట్ అంతా పోయింది, అసలు క్రాకర్స్ కాల్చాలని ఇంట్రెస్ట్. ఇంకా తర్వాతకి ఇంకా మా అత్తమ్మ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు పూజని. ఇంకా అలా కొద్దిసేపు ఇలా ఎంజాయ్ చేసి వీడియోలు తీసుకున్న తర్వాతకి ఇంకా మా హస్బెండ్ తిట్టారు మా అత్తమ్మ నన్ను, మీరు ఇక క్రాకర్స్ కాల్చారా, ఎంజాయ్ చేయరా ఏ ఫెస్టివల్ మీరు ఇలాగనే అంటూ. సో ఇక బలవంతంకైనా ఇంకా క్రాకర్స్ అయితే కాల్చాల్సి వచ్చింది. ఆ చిన్న పాప అసలు ఆగట్లేదండి, తనని పట్టుకోవడానికి సరిపోతుంది టైం అంతా. సో తను భయపడుతుంటుంది కదా, సో పిల్లల్ని మనం ఎప్పుడు సేఫ్టీగా చూసుకోవాలి కదా. సో అందుకే మేమైతే కాల్చలేదు. లాస్ట్కి 12 షాట్ తోటి ఇది చేసాము.